అమెరికా పెద్ద దేశం కదా, వాళ్ళతో గొడవలు ఎందుకు, మీరు చిన్న దేశము, వాళ్ళ బడ్జెట్ చూసుకుంటే $31 ట్రిలియన్ ఉంటుంది, మీది $4 ట్రిలియన్ ఉంటుంది, $5 ట్రిలియన్ వెళ్తున్నారు, మీరెందుకు గొడవలు పట్టడం అని ఎవరూ చెప్పట్లా. అమెరికాకే హితబోధ చేస్తున్నారు. 146 కోట్ల జనాభా ఉన్నటువంటి మార్కెట్ని లాస్ చేసుకుంటే నష్టపోయేది అమెరికానే. మానవ వనరులు అతి తక్కువకి దొరికేది భారతదేశంలో నుంచినే, అది అమెరికా గుర్తుపెట్టుకోవాలి అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. యుఎస్ మాజీ అఫీషియల్ మ్యారీ కిసెల్ ఏం చెప్తున్నారంటే, అమెరికా చైనాని పెద్ద థ్రెట్ అనుకునేటట్టయితే భారత్ని వదులుకోకూడదు, భారతదేశంతో సంబంధాలు పెంచుకోవాలి, భారత్ లేకుండా ఏషియాలో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ అసాధ్యం, పాకిస్తాన్ నమ్ముకుని అసలు అసాధ్యం అని చెప్పుకొస్తున్నారు. అట్లాగే మాజీ బ్రిటన్ విదేశాంగ మంత్రి విలియం హ్యూజ్ కూడా ఇండియా అనేటటువంటిది సగర్వంగా చెప్పుకునే ఇండిపెండెంట్ నేషను, దాని సివిలైజేషనే డిఫరెంట్, దాన్ని ఒత్తిడితో దారికి తేవడం అనేటటువంటిది సాధ్యం కాదు, టారిఫ్లు లాంటి వాటికి అది భయపడేటటువంటి దేశం కాదు, పాత రోజులు పోయినాయి అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి అమెరికా అన్నటువంటి హితబోధలు చేస్తున్నారు.